వీక్షకులు మిత్రులు అందరికీ నమస్తే. ఈరోజు ఈనాడు ఆదివారం పదకేళి సమాధానాలను ఒకసారి చూద్దాం. మొదటగా ఆధారాలు అడ్డంతో శ్రావణం తర్వాత వచ్చే తెలుగు మాసం భాద్రపదం. బాణుడు రచించిన గద్యకావ్యం కాదంబరి. అభిలాష కోరిక అంటే ఆశ. వదాన్యుడిలో సగం నాగావళిలో సగం కలిపితే అది వాచాలత్వం పదావళి. అడ్డం 6తో లక్ష్యం ధ్యేయం ఆశ ఎం ఆశయం. 11 రత్నం అంటే అది రతనం. మహాపాపం అంటే పాతకం. దూది చుట్ట తేలిగ్గా అనుకుందంటే ఏకు మేకై అంటారు, అది ఏకు. రథాన్ని అధిరోహించిన వాడు రథి. అగ్నిదేవుడు అంటే అనలుడు అనే పేరుంది. చెడ్డవాడుకు దుర్జనుడు. వంతెన అంటే వారధి. 21 కొంగ అంటే బకం. 22 జుట్టు కొప్పు అంటే వేణి. 23 రాశి పోగు అంటే కుప్ప. 24 ఏనుగు అంటే గజం. 27 వంట చేయు అంటే వండు. 28 కెరటం అంటే అల. 29 సోమవారం ఇందువారం. 31 నగారా దుందుబి అంటే ఢంక. 32 ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి. 35 యమలోకం యమపురి. 36 అతివ అంగన. 38 అసలు కాదు జెరాక్స్ అంటే నకలు. 40 రూపాయలను రోకలు అంటారు. 42 ఇల్లు అంటే ఇక్కడ కొంప అనాలి. 43 క్రోధం అంటే కోపం. 44 అబద్ధం అంటే కళ్ళ. 45 బాణం అంటే శరం. 46 సామాగ్రి అంటే సరంజామ. 47 కొంచెం అల్పం అంటే లేశం అంటారు. 48 కలప దొంగ అంటే కొయ్య. 49 అడ్డం 10తో మర మెషిన్ అంటే యంత్రం. ఇక ఆధారాలు నిలువు చూస్తే మొదటిది గంగానది అంటే భాగీరథి. రెండవది గాలి అంటే పవనం. 3 దాదాగిరి అంటే దంద. 4 కలకత్తాలోని దుర్గామాత కాళి. 5 బెత్తం కర్ర అంటే బడితే. శివుడు అంటే శశాంకుడు, చంద్రుని ధరించినవాడు. అన్న భార్య వదిన. 12 పులిసిన గంజి అంటే తరవాణి. 13 చెడు గానం చేయు అంటే పాడు. 14 బంతిని కందుకం అంటారు. 15 గజం అంటే ఏనుగు. 17 ఆధిక్యం కలిగిన వాడు అధికుడు. 18 తలకిందులైన అంగుళి. అంగుళి అంటే వేలు, వేలుని తిరగేసి రాయాలి. 21 గిరిగీసిన ప్రదేశం అంటే బరి. 22 దెబ్బ ఘాతం అంటే వేటు. 24 అతిసార వ్యాధి అంటే కలర. 25 ఇరుకుదారి అంటే సందు. 26 దండాహారం అంటే సరం, ముత్యాల సరం అంటారు. 27 వంకాయలు. 28 పొందిక అంటే అమరిక. 29 స్త్రీ అంటే అంగన. 30 చేపలలో ఒక రకం అంటే వాలుగ చేపలు. 32 అపూర్వం అంటే అపురూపం. 33 వేగం అంటే వడి. 34 పిల్ల బిడ్డ అంటే కోన. 35 కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయాక భీష్ముడు అంపశయ్యపై విశ్రమించాడు. 37 జంబూకం నక్క. 39 కలహరం. కలహరం అంటే కలువ పువ్వు అనమాట. 41 అనుమానాలంటే శంకలు. చాలా కాలం స్పృహలోని స్థితి కోమ. అందరికీ ధన్యవాదాలు.